రెడ్డి వంగకి రెబల్ స్టార్ ప్రభాస్ అభయహస్తం ఇచ్చాడు. ఎప్పుడో జనవరిలో మొదలవ్వాల్సిన స్పిరిట్ ఇంకా మొదలు కాలేదు. జూన్లోగా ఫౌజీ షూటింగ్ పూర్తవుతుందనుకుంటే ఆగస్టు వరకు షూటింగ్ కొనసాగేలా ఉంది. ఈలోపు ప్రభాస్కి మోకాలు నొప్పి మళ్లీ తిరగబడడంతో స్పిరిట్ షూటింగ్ కాదు, లాంచింగే లేట్ అయ్యేలా ఉంది. ఇక్కడే తనకు డౌట్ వచ్చే ఈలోపు మరో ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ని కలిశాడు సందీప్ రెడ్డి వంగ. వాళ్ల మధ్య కథా చర్చలు జరిగిన మాట వాస్తవమే అయినా ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం సందీప్ రెడ్డికి ఉంది. రణబీర్ కపూర్ నుంచి తనకి ప్రెషర్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. కానీ ఆ కాల్ షీట్స్ ని వాడేందుకు టైం దగ్గర పడుతోంది. మరో 50 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవ్వాలి. మరి అవుతుందా? రెబల్ స్టార్ ఇంతకీ సందీప్ రెడ్డికి ఏమని మాటిచ్చాడు? కంగారుని తగ్గించేందుకు ఇంకేం చేశాడు? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి సినిమాకు డెడ్ లైన్ వచ్చేసింది. సందీప్ కి ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 కి స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలి. అంటే ఇంకా ఎగ్జాక్ట్ గా 50 రోజుల గడువే ఉంది. ఆల్రెడీ కథ ఎప్పుడో సిద్ధమైంది. మెక్సికోలో లొకేషన్ల వేట కూడా పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా పూర్తి చేయించాడు. అసలే ఈ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ విషయంలో రణబీర్ కపూర్ నుంచి సందీప్ కి ప్రెజర్ ఉంది. తను రామాయణం 3 భాగాల్లో మొదటి భాగం పూర్తి చేశాక యానిమల్ పార్క్ చేయాలనుకుంటున్నాడట. అలా జరగాలంటే స్పిరిట్ ఎట్టి పరిస్థితుల్లో జూలైలో మొదలవ్వాలి. అక్కడే 1,00,000 డౌట్లున్నాయి. అసలే ది రాజాసాబ్ సాంగ్స్ తో పాటు ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉంది. గ్రాఫిక్స్ వర్క్ డిలే అవ్వటం, బడ్జెట్ సమస్యలతో ఫినిషింగ్ టచ్ సాధ్యం కావట్లేదు. దీనికి తోడు ఫౌజీ షూటింగ్ అయినా బాగా జరుగుతోందంటే ఈలోపు ప్రభాస్ కి మోకాలి గాయం మళ్లీ తిరగతోడుంది అంటున్నారు. అందుకే సేఫ్ సైడ్ కోసం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని కూడా ప్లాన్ చేశాడు. కాబట్టి తనని సందీప్ రెడ్డి వంగ మూడోసారి కలిసి కథా చర్చలు చేశాడట. ఇలాంటి టైంలో ప్రభాసే పిలిచి 2 నెలలు ఆగమని సందీప్ కి భరోసా ఇచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లో జూలై 1 కి స్పిరిట్ షూటింగ్ పక్కా అని తేల్చాడట. 90 రోజుల గ్యాప్ లేకుండా 3 షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సందీప్ జూలై నెలలో 25 రోజులు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య మిగతా 65 రోజుల్లో 80% టాకీ పార్ట్ పూర్తి చేస్తాడట. మొదటి షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ తీసి ఆ తర్వాతే టాకీ పార్ట్కి మూవ్ అవుతాడని తెలుస్తోంది. ఫస్ట్ టైం పోలీస్ పాత్ర వేయబోతున్న ప్రభాస్ సందీప్కి ఇచ్చిన మాట ప్రకారం తన లుక్ కూడా మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. కానీ ఇదంతా 2 నెలల్లో ఎలా సాధ్యమో మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం.